అదే. అంటే మీ అభిప్రాయం ప్రకారం అంటే ఆహ్, అనివార్యంగా తెలంగాణ విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు సో, ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు నాయుడు గారు ఆహ్, పార్టీ గెలిచింది. ఆయనొచ్చారు. గెలిచింది. అవును. సో, 2014లో హ్మ్. ఆయనొచ్చారు. సో, 5 ఏళ్లయింది. ఏదైతే అమరావతి అని ఆయన కంకణం కట్టుకున్నారో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు. అక్కడి నుంచి జరుగుతున్నయన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ 5 ఏళ్ల కాలంలో మీ దృష్టికి సంబంధించి మీ మీ అభిప్రాయం ప్రకారం హ్మ్. అంతకుముందున్న 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి 5 ఏళ్ల పాలన, అలాగే ఇప్పుడు ఈయన 5 ఏళ్ల పాలన, జగన్ గారి 5 ఏళ్ల పాలన బేరీజు వేసుకున్నప్పుడు మీకు తెలిసినంత వరకు, మీకు అవగాహన ఉన్నంత వరకు ఏది బెటర్ అని జెప్పేసి అనిపించింది మీకు? డెఫినెట్‌గా అన్‌డౌటెడ్‌గా పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారు. నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. ఇది ఆహ్, రావణాసురుడు ఉన్నాడు. ఆ మునుల్ని ఇచ్చేసేయండి, హరి పేరు ఎత్తిన వాడిని ఇచ్చేసేయండి అన్నట్టుగా చంద్రబాబు పేరెత్తితే హ్మ్. శిక్షించే పరిస్థితిలో ఈ 5 ఏళ్ళు ఉన్నాయి. హ్మ్. చంద్రబాబు శిక్ష కోసమే. హ్మ్. ఆ మునుల్ని తపస్సు చేసేవాడిని, హరినామ స్మరణ చేసేవాడిని రావణాసురుడు ఎలాగైతే బాధ పెట్టాడో హ్మ్. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళని అలాగే బాధ పెట్టినట్టు నా అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఉమ్. ఆయన గెలిచినప్పుడు లేదా ఆయన ప్రభుత్వం 5 ఏళ్ళు నడిపినప్పుడు ఉమ్. వైసీపీ వాళ్ళ మీద ఇలాంటి మనం ఏదన్నా కక్ష సాధింపు ధోరణులు లాంటివి కానివ్వండి, లేకపోతే వాళ్ళ కార్యకర్తల్ని కావాలని చెప్పేసి హింసించడం గానీ, అట్లాంటివి మీకు మీకు తెలిసినంత వరకు జరిగాయా? అంటే అసలు కొన్ని జరిగి ఉండొచ్చు. ఆ, నాయకుల మధ్య ఉండే జరిగితే అది ఇప్పుడు మీరున్నారు సార్, మీ 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 తాలూకు మనుషులు ఎవరో ఉంటారు, ఆ హోటల్ వెళ్ళి ఎవరో తప్పు చేస్తారు, అది మీకెలా తెలుస్తుంది? అది అదే అలా చేస్తే అన్ని నెలలు పాదయాత్ర చేసేవాడు కాదు ఆయన. ఎవరు ఈయన జగన్ గారు పాదయాత్ర చేసి గంట పెట్టి కాల్చాలి అన్న వ్యాఖ్యలు కూడా చేశాడు ఆయన. మరి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన ఏమన్నా కనీసం మాట్లాడా? అందుకని పరిపాలనకు ఎప్పుడు నాయకత్వ లక్షణాలు మీరు అడిగారు ఒక క్వశ్చన్. నాయకత్వ లక్షణం మంచి గుడ్ హార్ట్ ఉండాలి, సహృదయం ఉండాలి, సత్పరిపాలన ఉండాలి, సంక్షేమం గురించి ఆలోచించాలి, అందరితో నలుగురితో సమాలోచించాలి. ఇన్ని లక్షణాలు ఉంటే తప్ప పరిపాలనకు అర్హులు కారండి. ఏమండి, ఒక్కరితో అయ్యే పని కాదు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ గనక ఇప్పుడు 2024లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమవుతుంది అంటారు? ఇంకేముంది, స్టేట్ ఉండదండి, మ్యాప్ లో ఉండదు. మ్యాప్ లో ఉండకపోవడం అంటే ఎందుకంటే బ్యాంకుల్లో ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సచివాలయం ఇప్పుడు మనం ఉన్నాం సార్, ఇప్పుడు నేనున్నాను, ఒక నగ తాకట్టు పెట్టాను నేను, ఆ ఇన్ టైంలో తీసుకెళ్ళిపో, వడ్డీ ఏమో అసలు కంటే మించిపోయింది అనుకోండి సపోజ్, నా నగ ఏమైపోతుంది? ఇల్లు తాకట్టు పెట్టాను, జప్తు చేసేసుకుంటారు. ఆ పరిస్థితి స్టేట్ ని మొత్తం జప్తు వెళ్ళిపోద్ది. అంతకంటే దారుణం ఏంటంటే ఇప్పుడు ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి చూసారా, ఇళ్ల రిజిస్ట్రేషన్స్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ మీకు ఎవరండి? మీరు కొనుక్కున్నారు నా దగ్గర స్థలం, మీకు ఒరిజినల్ ఎవరు? జెరాక్స్ మాత్రం ఇస్తారు మీదని చెప్పడానికి, అది వాళ్ళ దగ్గర ఉంటుంది. అవి కూడా తాకట్టుకి వెళ్ళిపోతాయి. ఓకే. ఇప్పుడు ఇది ఏంటి? అలాంటివి జరుగుతున్నాయి అంటున్నారా, లేకపోతే జరిగినాయి ఆల్రెడీ? ఇతను ఎవరో చేశాడు కదా, తీసుకెళ్ళి ప్రూవ్ చేశాడు కదా బ్యాంకులో ఆడాలని తీసుకెళ్ళి వాళ్ళ అప్పులు, వాళ్ళ పేరు మీద అప్పులు తీసుకున్నట్టు ప్రూవ్ చేశాడు ఒక ఆయన. జరిగినాయి కూడా. అదే రూలు. అదే అంటే మీకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ లక్షణాలు కానివ్వండి, ఆయన అడ్మినిస్ట్రేటర్గా ఆయన యొక్క క్యాపబిలిటీ కానీ, ఆయన గురించి మీకు ఎప్పుడు తెలిసింది అంటారు? అసలు ఎప్పుడో విజన్ 2020 అని పెట్టాడు చూసారు, 94 టైంలో విజన్ 2020 అని మెడ్రాస్లో మేము ఉన్నప్పుడే కూడా ప్రచారం చేశారు సార్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి. మెడ్రాస్లో ఉన్నప్పుడే ఒకటి సార్, ఎప్పుడైనా నాయకుడు కూడా ఇప్పుడు మంచి ఏదో ఓహో అని మంచి చేయక్కర్లేదు సార్, ప్రజల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తే చాలు. వాళ్ళకి ఏం కావాలో తెలిస్తే చాలు, వాళ్ళు స్వయంగా బ్రతకగలిగే స్థితిని కల్పిస్తే చాలు, ధైర్యాన్ని ఇస్తే చాలు,
పరిపాలకుడు ఏమి ఇస్తాడండి? ధైర్యాన్ని ఇవ్వాలి ప్రజలకి. ఈయన పాలనలో మనం ధైర్యంగా ఉంటాం. ఇదివరకు రాజులు ఉండేవాళ్ళు కదండి. ఎప్పుడు ఏ రాజులు ఉన్నా కూడా మనం ధైర్యంగా ఈ రాజ్యంలో బతకగలము అని, ఏదైనా కరువు వచ్చినప్పుడు ఆయన ఆదుకుంటాడు అనే స్థితిలో ఉండాలి. నిశ్చింతగా ఉండొచ్చు మనం, నిశ్చింతగా ఉండొచ్చు ఈయన పాలనలో అని చెప్పేసి. కానీ ఇప్పుడు రాజుగారు వచ్చి మీరందరూ మీకు డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాడు, ఇంట్లో కూర్చొని మీరేం పని చేయక్కర్లేదంటే దాన్ని ఏం చేసినట్టు? వికలాంగులు చేసినట్టు కదా మీకు? ఫ్యామిలీస్ ని వికలాంగులు అయిపోవట్లా? ఇప్పుడు కామెంట్స్ కూడా ఎలా వస్తున్నాయంటే కొన్ని ఆయన డబ్బులు ఇస్తున్నాడు, మాకు హ్యాపీ. ఇంకా ఆయన ఇప్పుడు ఆయన సంక్షేమం, ప్రజల సంక్షేమం కాదు అది. అది సంక్షేమం ఎలా అవుతుందండి? ఓకే, సంక్షేమం అవుతుంది. బతకడానికి అవకాశం కల్పిస్తే, మంచి బతకడానికి అవకాశం కల్పిస్తే సంక్షేమం. ఇది ఇప్పుడు బెగ్గరేమో అడుక్కుంటే ఇస్తారు, వీళ్ళు ఫ్యామిలీలు ఏమో అడుక్కోకుండా డబ్బులు వస్తాయి. అది తేడా. ఒక బెగ్గర గుడి దగ్గర కూర్చుని అనుకోండి, అయ్యా రూపాయి వాళ్ళు ఒకటి చెప్పారు, ఈ 5 ఏళ్ళు మేము సంక్షేమం చూసుకున్నాము, ప్రజల సంక్షేమం, నెక్స్ట్ 5 years అభివృద్ధి మీద, డెవలప్మెంట్ మీద దృష్టి పెడతామని ఆ నాయకులు చెప్తున్నటువంటి ఏది మరి పారిపోయారుగా, ఇండస్ట్రీలు వెళ్ళిపోయినాయిగా, అయ్యిగా కూడా పారిపోయాడు కదా మొత్తం. ఎక్కడున్నాయి చెప్పండి, ఎలా చేస్తారు చెప్పండి? ఇతను నమ్మాలిగా. ఇప్పుడు ముందు వచ్చిన వాడి మీద నమ్మాలి కదా సార్ ప్రజవాళ్ళు. ఇప్పుడు మీరు ఒకళ్ళు రౌడీ షీటర్ ఓల్డ్ బస్తీలో రండి, మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాను, మీరు నా ఏరియాలో కూర్చోండి, ఇక్కడికి రండి, మీకు ఏం కావాలని చేస్తానంటే నమ్ముతారా ముందు ఇమ్మీడియట్ గా? నమ్మరు కదా. వాళ్ళ మనుషులు వచ్చి చందాలు వసూలు చేసేస్తే, ఇదేది దందాలు అంటారు చూసారా, వసూలు చేస్తే దాన్ని ఏమంటారు? అది పరిపాలన అంటారా చెప్పండి? ఇప్పుడు ఇదంతా దీనికంతా కారణం తప్పు కామన్ మ్యాన్ దండి, ఓటర్ది, మంది, మీరు నేను అందరం. అంటే 2019లో ఓటర్ల తప్పే, ఖచ్చితంగా తప్పే. ఏమండి, ఒక ఆయన కూడా చేశాడు కదా. ఇప్పుడు ఆయన కూడా నిరుద్యోగులకి ఇది ఇచ్చాడు, బత్యం ఇచ్చాడు. ఆయన నెలకు 3,000 ఎంతో ఇచ్చాడు. ఆడవాళ్ళకి అన్నపూర్ణ ఇది పెట్టి ఇది పెట్టి, ఎవరికి సంక్షేమం కావాలో సరే. అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి 5 రూపాయలు, ఇది చెప్పండి సార్, పేదవాళ్ళకి 5 రూపాయలకి భోజనం పెట్టాడు. జయలలిత పెట్టినట్టు, జయలలిత కూడా అక్కడ పెట్టింది, పెట్టాడు. క్యాన్సిల్ చేశారు. అది మంచి పనే? అది అభివృద్ధి? ఇదివరకటి ప్రభుత్వం చేసిన పని కాబట్టి చేసిన పని దాన్ని రద్దు చేసేయాలి, రంగులు మార్చారు. అది అభివృద్ధి? ఇంతెందుకు ప్రజా దర్బార్ పగలగొట్టారు. అది అభివృద్ధి? 10 కోట్లు ఉంది కదా, దాన్ని ఒక సినిమా హాలో లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ చేస్తే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుందిగా. దాన్ని డిస్ట్రక్షన్ అంటారా, కన్స్ట్రక్షన్ అంటారా, అభివృద్ధి అంటారా? దాన్ని పగ అంటారా, ప్రతీకారం అంటారా, లేకపోతే పరిపాలన అంటారా, సత్పరిపాలన అంటారా? ఒక విషయం చెప్తాను మీకు, ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలనే దానికి రాజీవ్ గాంధీ ఒక ఉదాహరణ. మీకు తెలిసే ఉంటుంది ఇన్సిడెంట్, తెలుసు కదా? అదే మీరు చెప్పండి. వాజ్పేయి గారికి ఆయన ఎంత నిజాయితీ పడో తెలుసు మీకు. వాజ్పేయి గారికి ఒక ఫారిన్ లో ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనకి ఆపరేషన్ చేస్తే తప్ప ఆయనకి సర్వైవల్ లేదు. ఇది ఆయనకి ఎవరి ద్వారా తెలిసింది. పదవిలో లేడు, పదవిలో ఉంటే వెళ్ళి చేయించుకుంటాడు. ఆయన పదవిలో ఉంటే ఆ హోదాతో వెళ్ళి చేయించుకుంటాడు. చేయించుకోవాలా, చేయించుకోబోయేటప్పటికీ ఈయనకి రాజీవ్ గాంధీ గారికి ఒక ఫారిన్ ట్రిప్ పడింది, ఒక మీటింగ్ ఏదో, కాన్వకేషన్ ఏదో. ఆయన కౌరు పంపించారు వాజ్పేయి గారికి, మీరు రెడీగా ఉండండి, మనం వెళ్తానికి, మనం కలిసి వెళ్తున్నాం అన్నారు. అక్కడికి వెళ్ళాక చెప్పారు, మీరు మీ సలహా నాకు కావాలి, మీ సహాయం నాకు కావాలని చెప్పి నాతో వస్తున్నారు మీరు, అక్కడ పెద్దవారుగా కావాలని చెప్పేసి ఫారిన్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి వచ్చారు. ఇది కదా రాజ్యం అంటే. నాయకుడు ప్రతిపక్షాన్ని గౌరవించడం, ముందు బూతులు తెచ్చడం ఏంటండి ఇది? ఏంటండి ఇది? అంటే ఈయన వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వం, ఇద్దరు వ్యక్తిత్వము దాంట్లో తెలుస్తుంది. తెలిసిపోయిందా? ఇంకొక విషయం చెప్తా మీకు. మానిక్ షా అని చైనా వారిలో
మానెక్ షా అని మన ఆర్మీ చీఫ్ ఉన్నాడు, తెలుసా మీకు? అవును, ఆర్మీ చీఫ్ ఆయన మీద సినిమా కూడా తీశారు. అవును. చేసినప్పుడు ఒకసారి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో పడుకున్నాడు ఆయన. హాస్పిటల్ పడుకుంటే అబ్దుల్ కలాం గారు వెళ్ళారు చూడటానికి, హాస్పిటల్లో చూడటానికి వెళ్ళారు. వెళ్ళి చూశాక అంతా పరామర్శ అయిన తర్వాత వెళ్తూ, మానెక్ షా గారు, కెన్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ ఫేవర్, ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏమన్నా చేయొచ్చా అన్నారు. ఏమీ లేదు సార్, నాకు 5 ఏళ్ళ బట్టి పెన్షన్ రాలేదు, ఇప్పిస్తే చాలు సార్ అన్నాడు. పెన్షన్ క్రియేట్ చేసింది ఆయన మానెక్ షా గారు. సైనికులకి పెన్షన్ ఉండాలని చెప్పి చేసింది ఆయన, ఆయనకే రాలేదు. ఆయన ఏం చేశారు తెలుసండి, ఇమ్మీడియట్ గా అక్కడుండే ఆర్డర్ వేసేసి పెన్షన్ తెప్పించి ఇచ్చారు. అది ఈయన కూడా తీసుకోకుండా ఆర్మీ సంక్షేమానికి ఏం చేశారు. ఇది కదా గొప్పవాళ్ళు. వ్యక్తిత్వం అంటే గొప్ప వ్యక్తిత్వం అంటే. ఇప్పుడు అబ్దుల్ కలాం గారికి ఏం సంబంధం హాస్పిటల్కి వెళ్ళి చూడాల్సిన అవసరం? పైగా ఏంటంటే అంటే ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చే తరచుగా ఆయన ప్రత్యర్థులు చేసే విమర్శ ఒకటి ఉంది, ఆయన మామకి వెన్నుపోటు పొడిచాడు, మామకి వెన్నుపోటు. ఎక్కడ పొడిచారు సార్? పొడవకపోతే ఇవాళ రాజ్యం ఎలా ఉండదు? ఏమండి, జయలలితని కావాలని ఆయన ఎవరు ఎంజీఆర్ గారు జయలలిత అంటే ఎందుకు అభిమానం అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. సో తనకి అడ్మినిస్ట్రేషన్ లో ఇంగ్లీష్ మాట్లాడే అవసరం ఉంది, ఆవిడకి అవసరం ఉంది. ఆయన ఇంప్రెస్ అయ్యాడు బాగా జయలలితని, అంచేత పార్టీలోకి తీసుకుని ఫస్ట్ ఇదే చేయలే, ఆవిడ సలహాలు తీసుకోవాలా. ఈ మినిస్టర్ని పెట్టు, ఆ మినిస్టర్ని పెట్టు, అది ఇది పెట్టు, నువ్వు ఇంత డబ్బు తెస్తే నేను ఇది చేస్తాను చేయలే. మరి ఇక్కడ జరిగింది అది. ఓకే, కాస్త లేట్ అయితే పెళ్లికి కూడా ఐ మీన్ కొంత తర్జన భర్జనలు జరిగింది. సడన్ గా ఆయన స్టేజ్ మీద తిరుపతిలో అనౌన్స్ చేశారు. కానీ అది జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ గారి గురించి చెప్తున్నారు. ఎన్టీఆర్ గురించి జరుగుతున్నప్పుడు అదే ఇప్పుడు మీరు అడిగారు కదా వెన్నుపోటు అన్నారని, ఆ రోజు గనక ఆయన గనక చేసుకోకపోతే రాజ్యం మొత్తం నాశనం అయిపోయింది తెలుగు రాష్ట్రం. అంటే పార్టీ కోసం, రాష్ట్రం కోసం పార్టీని కాపాడాలి. నంబర్ 1 తెలుగుదేశం. అందరూ వచ్చారండి, ఎవరు కొడుకులు అందరూ సమావేశం అయిన తర్వాతే అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే. ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ వచ్చి అసలు ఏదో ఆయన వీక్నెస్ని పట్టుకుని, ఆయన వీక్నెస్ ఏంటంటే ఆయనకి అన్నం టైంకి అన్నం కుదిరేది కాదు. ఎప్పుడైనా సరే మనకి శాస్త్రం ఉంది కదా, అన్నం పెట్టేవాడు ఉంటే శుభ్రంగా ఏమైనా ఇచ్చేసేస్తారని చెప్పేసి. అంచేత ఆ వీక్నెస్ లో ఆయన పడిపోయాడు. ఎవరో లేరు, ఎవరో సరిగ్గా తనగా చూసుకునే గౌరవించే వ్యక్తులు లేక ఆ రోజుని తనకంటూ ఒక వ్యక్తి కావాలని చెప్పేసి ఆయన తాపత్రయపడ్డారంతే. ఆయన క్యారెక్టర్ బ్యాడ్ అయి కాదు, అప్పుడు సిచ్యువేషన్ అది. ఆ సిచ్యువేషన్ లో ఆ వీక్నెస్ లో ఉండగా కొంచెం అదర్ కమాండ్ ఎక్కువైపోయింది పార్టీలో ఎక్కువైపోయింది, ఇదే అయిపోయింది. దాంతో అప్పుడు తప్పని పరిస్థితుల్లో అది లేకపోతే వీళ్ళందరూ ఈ ఎమ్మెల్యేలు కానీ, చంద్రబాబు నాయుడు గారి ఈ ఫ్యామిలీ కానీ మొత్తం చెల్లాచెదరైపోయేవాళ్ళు. అంటే జనం కూడా యాక్సెప్ట్ చేశారంటానికి ఆ తర్వాత మళ్ళీ జరిగిన ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటం డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తారు సార్. ఎవరు ఇప్పుడు ఇర్రెగ్యులారిటీని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు సార్? అవినీతిని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అంటే బలవంతంగా వచ్చేదాన్ని ఎవరు తీసుకుంటారు? ఏమంటే తారక గారు ఎక్కడ, రామారావు గారు ఎక్కడ? నిండు సంసారం కదా వాళ్ళదే, 14 మంది 12 మంది 13 మంది పిల్లల సంసారం కదా ఆవిడ. ఆ తల్లికి ఇచ్చే గౌరవం వస్తుందా ఎప్పటికైనా? ఎవరికైనా వస్తుందా? సరే, ఆవిడ అంత గౌరవం ఉంటే ఇంకో పార్టీలు చేస్తుంది ఆవిడ. ఓకే, మీరు అన్నారు కదా ఎన్టీఆర్ గారి మీద గౌరవం, నా భర్త అంటారు కదా ఆవిడ. మరి ఆవిడ ఒత్తిడి ఇంకో పార్టీకి ఎందుకు వెళ్ళారు ఆవిడ? ఈజ్ దట్ రైట్? కాదు కదా. అందుకని వెన్నుపోటు పొడవలేదు సార్. పార్టీని కాపాడాడు, పార్టీని నిలబెట్టాడు. తెలుగుదేశం అనే పార్టీని, రామారావు గారు ఏర్పాటు చేసిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి
ఇచ్చేశారు. ఇప్పుడు ఏదో చెప్పులు ఇస్తున్నారు కదా, అది ఆ, వీళ్ళు కాదండి, వేసింది చంద్రబాబు నాయుడు గారు ఇదితో కాదు, ఆయన చేసింది కాదు. ఆయన చేసింది కాదు, దాన్ని క్రియేట్ చేయడానికి చేసిన చేయించిన ఇది కొంతమంది వెనక నుండి అంతే, వెనక నుంచి చేయించిన అది. అది అదే. ఇప్పుడు ఏదో జరుగుతుంటే ఇప్పుడు నిన్న ఆ, ఈ సభలో ప్రధానమంత్రి సభలో ఎలా ఎంటర్ అయ్యారు వాళ్ళు? అదే. ఎలా ఎంటర్ అయ్యారు? ఎంటర్ చేశారు వాళ్ళు లేదుగా. ఆ? ఎంత సెక్యూరిటీ ఉంటే వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు? అలాగే. ఓకే. అప్పుడు రామారావు గారికి అనిపిస్తుంది, ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు వెళ్ళిపోతే నా మాట వినలేదు, ఆయనకి ఎక్కువ పౌరుషం ఎక్కువ కదా, నా మాట వినలేదు, నన్ను ద్రోహం చేశాడనే ఫీలింగ్తోనే వెళ్ళిపోయాడు ఆయన. అంటే అలాగా ఇంజెక్ట్ చేశారు ఆయన్ని. అదే. ఆయన మనసులో ఆ దగ్గరగా ఉన్నవాళ్ళు చేశారు. అంటే కొడుకులు దూరం అయిపోయారు. కొడుకులు ఈయనతోటే ఉన్నారు కదా. అవును, అందరూ వీళ్ళతోటే ఉన్నారు కదా, ఎవరు లేరు ఆయన వెనకాల, ఒక్కళ్ళు లేరు. ఏదో ఇప్పుడు దుర్యోధన సామ్రాజ్యంలో దుర్యోధనుడు అక్కడ మడుగులో తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక్కడే ఉండిపోయాడు చూసారా, అట్లాగా. అదే.